నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ది డాక్టర్ ప్రోగ్రామ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ ఫిజిషియన్ సహజారెడ్డి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం చెప్పండి, ఒబిసిటీ ఇది ఒక వాస్ట్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. అసలు ఒబిసిటీ అంటే ఏంటి? మనం నార్మల్గా హైట్కి తగ్గ వెయిట్ అని అంటాం కదా, ఆ వెయిట్ అనేది ఎప్పుడైతే హైట్ ప్రకారం లేదో అది ఓవర్ వెయిట్, ఒబేసిటీ అని క్లాసిఫై చేస్తాము. ఇది ఎట్లా అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాము. ఆ బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఒక చార్ట్ రిలీజ్ చేస్తుంది. ఇంత ఈ వెయిట్కి ఈ హైట్కి ఇంతవరకు వెయిట్ రేంజ్ అనేది ఓకే అని. అది మనం ఆ రేంజ్లో ఫాల్ అయితే విల్ హెల్తీ అన్నట్టు, అదర్వైజ్ అండర్ నరిష్డ్ ఉంటుంది. BMI వాల్యూ అనేది ఇంపార్టెంట్, ఇది డిసైడ్ చేస్తుంది. BMI నార్మల్గా అన్ని కంట్రీస్కి, మనం ఏషియన్ కంట్రీస్లోకి వస్తాము. సో ఏషియన్స్ ఏంటంటే 18.5 కన్నా తక్కువ ఉంటే అండర్ వెయిట్ అని ఉంటాం. 18.5 అనేది BMI, బాడీ మాస్ ఇండెక్స్ 18.5 కంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్. అండ్ 18.5 నుంచి 22.9, అరౌండ్ 23 వరకు అది నార్మల్ అంటుంది. 23 టు అరౌండ్ 28 వరకు ఓవర్ వెయిట్ కిందికి వస్తాము. బట్ నార్మల్ అదర్ కంట్రీస్కి అయితే 25 వరకు కన్సిడర్ చేస్తుంది. మన ఏషియన్స్కి మాత్రము సెంట్రల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అని 23 వరకే కన్సిడర్ చేస్తున్నాం BMI అనేది. సో ఎప్పుడైతే ఆ BMI 30కి అబోవ్ ఉంటుందో అప్పుడు ఒబేసిటీ అంటాము. అక్కడి వరకు ఓవర్ వెయిట్, 30 దాటితే ఒబేసిటీ అంటాము. అందులో మళ్ళీ 30 to 40 ఒకటి, మోర్ దాన్ 40 ఉంటే, మోర్ దాన్ 50 ఉంటే కూడా మార్బిడ్ ఒబేసిటీ, గ్రేడ్ 1 ఒబేసిటీ, సూపర్ ఒబేస్ అని క్లాసిఫై చేస్తాము. మేడం, ఓవర్ వెయిటా ఒబిసిటీ అని మనం ఎలా తెలుసుకోవాలి? ఈ బాడీ మాస్ ఇండెక్స్ క్యాల్కులేట్ చేయాలి. సపోజ్ వెయిట్ తీసుకొని, వెయిట్ ఒక 50 kgs ఉన్నారనుకోండి, ఈ బాడీ మాస్ ఇండెక్స్ ఏంటంటే వెయిట్ బై హైట్ ఇన్ స్క్వేర్ అని చేస్తాము. సో 55 kgs 160 centimeters అంటే 55/1.6 into 1.6, అది క్యాల్కులేట్ చేసి ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ అరౌండ్ 22, 23 వచ్చింది అనుకోండి. సో ఆ కేటగిరీలో ఫాలో అవుతాం, ఓవర్ వెయిట్ కేటగిరీలో ఉంటాము. అది మోర్ దాన్ 30 వచ్చింది అంటే ఒబేసిటీ అని చెప్తాము. మేడం, ముఖ్యంగా మన ఇండియన్స్లో ఈ ఒబిసిటీ అనేది వాళ్ళకి ఎన్ని టైప్స్ చూస్తూ ఉంటాం? ఇది ఒబేసిటీ ఒకప్పుడు ఇంత ఉండేది కాదండి. రీసెంట్ అరౌండ్ లాస్ట్ 10 years ఆర్ 15 yearsలో లైఫ్ స్టైల్ చేంజెస్ అయిపోయి, మోర్ వెస్టర్నైజ్ అయిపోయి, మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ చేంజ్ అయిపోయి, వర్క్ కల్చర్ చేంజ్ అయిపోయి ఈ ఒబేసిటీ అనేది పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. సో ఇంతకుముందు చిల్డ్రన్స్లో అయితే అస్సలు ఉండేది కాదు, ఇప్పుడు చిల్డ్రన్లో కూడా చాలా చూస్తున్నాము. సో ఇది చాలా సివియర్ అయిపోయింది. సో పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్టేజ్లో. మనం డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది ఇండియా అనేది వరల్డ్లో. దానికి మెయిన్ రీజన్ ఒకటి ఒబేసిటీ. ఈ హెరిడిటీ ద్వారా వచ్చే ఒబిసిటీ ఎలా తెలుసుకోవాలి? యాక్చువల్లీ ఒబేసిటీ కాజెస్ చెప్పుకుంటే మనము 2 types అండి. జెనెటిక్ కాజెస్ ఉంటాయి అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటుంది. జెనెటిక్ కాజెస్లో మళ్ళీ యూజువల్లీ చాలా జీన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. పాలిజెనిక్ అంటాము, అది నార్మల్లీ హెరిడిటరీ కానీ ఇంకేవైనా అన్నీ కంబైన్ అవుతుంది. మోనోజీనిక్, సింగిల్ జీన్ ఇన్వాల్వ్ అయ్యేది యూజువల్లీ చైల్డ్హుడ్లో చూస్తాము. సిండ్రోమ్స్ ఉంటాయి, వాటికి నేమ్డ్ సిండ్రోమ్స్. ఆ సిండ్రోమ్స్లో మాత్రము మోనోజీనిక్ అండ్ ఎర్లీ స్టేజెస్ నుంచి ఒబేసిటీ ఉంటుంది. సో దానికి ట్రీట్మెంట్ సెపరేట్ ఉంటుంది. పాలిజెనిక్లో యూజువల్లీ జెనెటిక్ అనాలిసిస్ అవన్నీ చేయము, నార్మల్ ఒబేసిటీలానే ట్రీట్ చేస్తాము. అండ్ మోస్ట్లీ లైఫ్ స్టైల్ ఇండ్యూస్డ్ ఒబేసిటీ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ కరెక్షన్ అవి చూసుకోవాలి. ఈ జెనెటిక్ హెరిడిటీ, జెనెటిక్ ఒబిసిటీని మనం తగ్గించుకునే ఛాన్స్ ఉందంటారా? జెనెటిక్ ఒబేసిటీ ఇన్హరెంట్ అండి. దాన్ని అంటే స్ట్రిక్ట్ రాకముందే ప్రివెంట్ చేసుకోవడం, ఒక ఏజ్ ఫెమిలియల్లో ఉంది, మా ఫుడ్ హ్యాబిట్స్ అవి చేంజ్ చేసుకొని కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే అట్లీస్ట్ దాన్ని కాంప్లికేట్ కాకుండా ఉంటుంది. ఓకే మేడం, మనం ఇప్పుడు ఎక్కువగా వింటున్నాము, ఇంతకుముందు ఈ లైపోసెక్షన్ విన్నాము, ఇప్పుడు బేరియాటిక్ సర్జరీస్ వింటున్నాం. ఇవి ఎంతవరకు సజెస్టబుల్ అంటారు ఒబిసిటీకి? అసలు ఒబేసిటీ ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవాలి అని ఫస్ట్ చూద్దాము.
ఒబేసిటీ ఉండడం వల్ల కాంప్లికేషన్స్ ఏంటంటే ప్రతి ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది, ప్రతి ఆర్గాన్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ హెయిర్ నుంచి స్టార్ట్ చేస్తే టో వరకు అవుతుంది. అండ్ ఆర్గాన్ కాంప్లికేషన్స్ కాకుండా మెకానికల్ కూడా ఉంటుంది. లైక్ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ప్రాపర్గా నడవలేము అండ్ మన బోన్స్ అనేవి అంత వెయిట్ బేర్ చేయలేవు. సో అప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ రావడము, తొందరగా రావడము ఎర్లీ ఏజ్లోనే. యూజువల్లీ లేట్ ఆన్సెట్ ఉంటుంది కదా, ఎల్డర్లీ అయ్యేసరికి ఓల్డ్ ఏజ్లో ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది, బట్ అది చాలా తొందరగా వస్తుంది ఇక్కడ. అండ్ ఎండోక్రైన్ కాంప్లికేషన్స్ అంటాము, డయాబెటీస్ మెలిటస్, అది షుగర్ రావడము, హైపర్ టెన్షన్, మళ్ళీ హార్ట్ పైన ఎఫెక్ట్ పడడము, ఇవి మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము. హార్ట్ అటాక్స్ రావడం కానీ, బ్రెయిన్లో స్ట్రోక్స్ రావడము, ఇవి కూడా చూస్తుంటాము. అండ్ ఫీమేల్స్లో ఎస్పెషల్లీ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల యూరిన్ అనేది ఇన్కాంటినెన్స్ అవుతుంది. యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే స్ట్రెస్, దగ్గినా తుమ్మినా కానీ కొంచెం ఏదైనా కూడా యూరిన్ పడిపోతుంటుంది బట్టలలోనే. సో ఆ ఇన్కాంటినెన్స్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఎందుకంటే మజిల్స్ అన్ని వాటిల్లో మజిల్స్ కాకుండా అంతటా ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతుంది. సో ఫ్యాట్ ఉండడం వల్ల ఆ మజిల్స్ ప్రాపర్ ఫంక్షనింగ్ చేయలేకపోతున్నాయి ఏ ఆర్గాన్స్ అయినా. అప్పుడు ఈ సిమ్టమ్స్ వస్తుంటాయి. అండ్ స్లీప్ యాప్నియా అంటాం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. పడుకున్నప్పుడు ఎయిర్వే కొంచెం క్లోజ్ అయిపోయి నారో అయిపోయి వాళ్ళకి గాలి సరిగ్గా అందదు. సో హైపో వెంటిలేషన్ అవుతుంది. అప్పుడప్పుడు అంటే రేర్ కేసెస్లో అలా పడుకున్నప్పుడే డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో హైపో వెంటిలేషన్ వల్ల. అండ్ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా చూస్తుంటాం కదా. సో ఇవన్నీ కూడా లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ అన్నట్టు. అంత స్టేజ్లో ఉన్నంత వరకు ఖచ్చితంగా ట్రీట్ చేసుకోవాలి. యూజువల్లీ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు, ఓవర్ వెయిట్గా ఉన్నప్పుడే ఇవన్నీ, అప్పుడే హార్మోనల్ చేంజెస్ అనేవి స్టార్ట్ అయిపోతుంటాయి. పీసీఓఎస్ ఇప్పుడు కామన్గా చూస్తున్నాం గర్ల్స్లో, అడాల్సెంట్ గర్ల్స్లోనే పీసీఓడి చూస్తున్నాము. ఎందుకు అంటే వెయిట్ చేంజ్ అవ్వడం వల్ల థైరాయిడ్ ఎఫెక్ట్ అయిపోయి అండ్ ఒవేరియన్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. సో ఇట్లాంటివన్నీ ఎర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు ఆ టైంలో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకుంటే బెటర్. అండ్ ఇంకొకటి అందరికీ మిస్కన్సెప్షన్ ఏంటంటే ఒబేసిటీ ఉందనగానే కంప్లీట్లీ క్యాలరీ రిస్ట్రిక్ట్ చేసేద్దాం, డైటింగ్ చేసేద్దాం, ఫాస్టింగ్ ఉందాం ఇప్పుడు. సో ఫాస్టింగ్ ఉంటే ఇప్పుడు ఇంకా వెయిట్ గెయిన్ అవ్వము, తొందరగా తగ్గిపోతామని. అది ఒక 1 వీక్ 10 days వరకు ఓకే ఉంటుంది. ఫస్ట్ ఆ వాటర్ వెయిట్ అనేది తగ్గుతుంది, బట్ తర్వాత మళ్ళీ రిబౌండ్ అవుతున్నాం. అండ్ ఇంకొకటి, అది ఎప్పుడు అడ్వైజబుల్ కాదు, మేజర్ డెఫిషియన్సీస్ అనేవి వస్తుంటాయి. క్యాలరీ ఎంత రిస్ట్రిక్ట్ చేసుకున్నా లోపలికి వచ్చిన క్యాలరీస్ అయితే బయటికి వెళ్ళడానికి సోర్స్ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడే ప్రాపర్ డెఫిసిట్ అనేది మెయింటైన్ అయ్యి వెయిట్ లాస్ అనేది అచీవ్ అవుతాము. అండ్ కమింగ్ టు మీరు చెప్పింది లైపోసక్షన్ ఆర్ బేరియాట్రిక్ సర్జరీస్, మార్బిడ్ ఒబేసిటీ ఉన్నప్పుడు లైక్ బిఎంఐ 40 అట్లా ఉంది అనుకున్నప్పుడు, వెరీ మార్బిడ్ ఒబేసిటీ, సో వాళ్ళకి ఆ టైంలో లైఫ్ స్టైల్ చేంజెస్ చేయలేరు. క్యాలరీ రిస్ట్రిక్ట్ చేసినా అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేయలేరు, హెల్ప్ చేయదు మెకానికల్లీ అదంతా. సో ఆ టైంకి సర్జరీసే అడ్వైస్ చేస్తాము. అది లైపోసక్షన్ కంటే కూడా బేరియాట్రిక్ సర్జరీస్ అనేది అడ్వైజబుల్. ఒకసారి మీట్ అయ్యి వాళ్ళ ఏజ్, అంటే వాళ్ళకి ఇంకెంత లైఫ్ స్పాన్ ఉంది, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు ఎంత కాంప్లికేషన్, ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి అది అడ్వైజ్ చేస్తాము. అంటే మనం చాలామందిని కూడా చూసాము, ముఖ్యంగా లైపో వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళని. అలాగే బేరియాటిక్ వల్ల కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందా? బేరియాట్రిక్ సర్జరీస్ మళ్ళీ టైప్స్ ఉంటాయండి. లైక్ రిస్ట్రిక్టివ్ ఎంట్రీ అని అండ్ కొన్ని ప్రొసీజర్స్. కొన్నిట్లో ఏంటంటే స్టమక్ సైజ్ని ష్రింక్ చేయడము, కొంత పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్ తీయడము, వాటి వల్ల వాటికి వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు రిస్ట్రిక్టివ్ సర్జరీస్ అంటే స్టమక్ సైజ్ ష్రింక్ చేసే సర్జరీస్ అనుకోండి. సో పోర్షన్ చాలా తక్కువ తీసుకుంటాము, అవి ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండాలి మీల్స్, అది ఓకే. బట్ సైజ్ కట్ చేయడము, ఒక పోర్షన్ ఆఫ్ ద ఇంటెస్టైన్ని తీసేయడము, స్టమక్ తీసేసినప్పుడు
ఐడియల్లీ ఆ సైట్ నుంచి అబ్జార్బ్ అవ్వాల్సిన విటమిన్స్ కానీ మినరల్స్ అవన్నీ అబ్జార్బ్ అవ్వవు ఆ ఫుడ్ న్యూట్రియంట్స్. సో అవి మనం రెగ్యులర్గా సప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే మేడం, ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా కొంచెం వెయిట్ పెరగగానే క్యాలరీ ఇంటేక్ అనేది తగ్గించేస్తారు. చాలామంది అనుకుంటారు ఒక పర్సన్ లావుగా ఉన్నారంటే ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు అని, కానీ ఎక్కువ ఫుడ్ తీసుకోని వారు కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు. దీనికి రీజన్స్ ఎలా చెప్తారు? యాక్చువల్లీ మనం డైలీ ఎంత ఫుడ్ తీసుకోవాలి అని డిసైడ్ చేసింది మన బిఎంఆర్ అని ఒకటి ఉంటుంది, బేసల్ మెటబాలిక్ రేట్, అండ్ ఇంకోటి టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అని అంటాము. సో మన బేసల్ మెటబాలిక్ రేట్ ఏంటంటే మనం ఏం చేయకపోయినా కొన్ని యాక్టివిటీస్కి అది కావాలి, లైక్ బ్రీతింగ్కి, హార్ట్ పంపింగ్కి, ఐ బ్లింకింగ్కి కానీ ఇవన్నీ ఇన్వాలంటరీ యాక్టివిటీస్ ఉంటాయి, మన కంట్రోల్ ఉండవు, బట్ అవి మన డే అంతా అవుతుంటాయి. వాటికి మనకి సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది అవసరం. అది టోటల్ డైలీ ఎక్స్పెండిచర్లో వస్తుంది, అది ఫిజికల్ యాక్టివిటీ కింద రాదు, బట్ అది అవసరము. సో బిఎంఆర్ అనేది దాన్ని డిసైడ్ చేస్తుంది. ఆ బిఎంఆర్తో పాటు ఇంకా మన అదర్ యాక్టివిటీస్కి అవసరం అయ్యేంత అకార్డింగ్ టు పర్సన్స్ ఏజ్ అండ్ వెయిట్ని ప్రకారం క్యాల్కులేట్ చేసి ఇస్తాము. ఆ క్యాలరీస్ కనుక ఇంకా సర్ప్లస్ అయితే అప్పుడు వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతాం మనము. ఓకే, ఆ పుట్ ఆన్ అయిన వెయిట్ కోసము రిస్ట్రిక్టెడ్ క్యాలరీస్ కూడా అది ప్రాపర్గా క్యాల్కులేట్ చేసి తీసుకోవాలి. లైక్ 0.5 to 1 kg పర్ వీక్ అనేది లాస్ అవ్వడం వరకు ఫైన్. సో దానికి కూడా క్యాల్కులేట్ చేసి ఇస్తాము ఎంత ఇది అని. దానికి మించి క్యాలరీ రిస్ట్రిక్షన్ చేస్తే మాత్రము డెఫిషియన్సీస్ అన్నీ వస్తాయి అండ్ అది సస్టైన్ కాలేరు. సస్టైన్ కాకుండా ఇమీడియట్లీ కీటో డైట్స్ ఇవన్నీ చూస్తుంటే హార్ట్ అటాక్స్ అవన్నీ చూస్తున్నాం కదా, అవన్నీ కూడా కాంప్లికేషన్స్ వస్తుంటాయి. మేడం ఈ ఒబేసిటీకి ఎటువంటి ప్రివెన్షన్స్ తీసుకోవాలి, మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? మెయిన్గా ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువ ఉండడం అనే చూసుకున్నాం కదా, హైట్కి అప్రోప్రియేట్ వెయిట్ ఉండకపోవడం, ఓవర్ వెయిట్ ఉండడము. దానికి మెయిన్ థింగ్ ఫుడ్ ఇంటేక్, క్యాలరీస్ అవసరం ఉన్న దానికంటే ఎక్కువ తీసుకోవడము, అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే క్యాలరీస్ ఎక్స్పెండిచర్ చేయట్లేదు మనము. సో ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకోగలిగితే క్యాలరీస్ ఎన్నైతే తింటున్నామో అవన్నీ ఫిజికల్ యాక్టివిటీ ఫామ్లో స్పెండ్ చేయగలిగితే వెయిట్ అనేది నార్మల్గా మెయింటైన్ అవుతుంది. సో ఒకటి ఫుడ్ రిస్ట్రిక్టెడ్ ఈటింగ్, లైక్ అందులో కూడా మళ్ళీ ఫుడ్ పోర్షన్ కంట్రోల్ ఒకటి, అండ్ హెల్దీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ అంటాము. ఫుడ్ తినమన్నాం కదా అని జంక్ ఫుడ్, లైక్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్, షుగర్ రిచ్ ఫుడ్ కంటెంట్ అవి తీసుకోవద్దు. అవుట్ సైడ్ ఫుడ్ ఎంత మినిమైజ్ చేసుకుంటే అంత బెటర్. అండ్ చిన్నప్పటి నుంచే ఫిజికల్ యాక్టివిటీస్, ఇప్పుడు అంటే లైక్ చిల్డ్రన్ ఇండోర్స్లో ఉండి ఎక్కువ యాక్టివ్గా ఉండలేకపోతున్నారు. కొంచెం వాళ్ళకి ఆ ఏజ్ నుంచే కొంచెం గేమ్స్ స్పోర్ట్స్ అలవాటు చేయడము, కమ్యూనిటీలో ఉన్న దగ్గర కమ్యూనిటీలో అయినా అందరు కిడ్స్ కలిపి అవుట్డోర్ యాక్టివిటీస్ పెట్టుకోవడము, కొంచెం సమ్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అట్లా చేయలేని వాళ్ళు యోగా అయినా ఏదైనా దాంట్లో డాన్స్లో అయినా కానీ జాయిన్ చేస్తే సమ్ క్యాలరీస్ బర్న్ అవుతాయి. వాళ్ళకి అప్పటి నుంచే ఆ లైఫ్ స్టైల్ అనేది అలవాటు అవుతుంది, పెద్దగా అయ్యే వరకు అదే మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. సో అడల్ట్స్ ఆల్రెడీ ఉంటే ఇప్పటికైనా లేట్ కాదు, ఫుడ్ కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకుంటే ప్రివెంట్ చేయగలుగుతాం దాన్ని. మేడం ఒక సెర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకు తెలియకుండానే వెయిట్ పుట్ ఆన్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా లేడీస్ అయితే 30 ఏజ్లోకి ఎంటర్ అయిన తర్వాత వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, కొన్ని రకరకాల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లు అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకని? ఫీమేల్లో కొంచెం మెన్స్ట్రుయేషన్ తోటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ చైల్డ్ బేరింగ్ ఏజ్లో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కోసం కానీ దానికోసం ప్రొజెస్ట్రాన్, పీసీఓడి ప్రాబ్లం ఉందని కానీ ప్రొజెస్ట్రాన్స్ తీసుకుంటున్నాము. సో ప్రొజెస్ట్రాన్స్ కొంచెము వెయిట్ పుట్ ఆన్ చేసే టెండెన్సీ ఉంటుంది అవి. అండ్ ఆల్సో థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నా కూడా, ఎనీ డెఫిషియన్సీస్ ఉన్నా, థైరాయిడ్లో మళ్ళీ హైపోథైరాయిడ్ ఉంటే, అది అన్ట్రీటెడ్ ఉంటే అది వెయిట్ పుట్ ఆన్ చేసే టెండెన్సీ ఉంటుంది వాళ్ళకి. ఓకే మేడం, ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ ఫీమేల్స్ వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు. ఇది కూడా ఓవర్ వెయిట్ లేదంటే ఒబిసిటీ కిందకి ఆ కోవలోకే వస్తుందా?
నార్మల్లీ హెల్తీ వెయిట్ గెయిన్ అని ఉంటుంది ప్రెగ్నెన్సీలో త్రూ అవుట్ అరౌండ్ 11 to 13 kgs డిపెండింగ్ ఆన్ ద ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ని బట్టి అది ఉంటుంది కేజెస్ అనేది. అంతే పుట్ ఆన్ అయితే ఓకే. అదర్వైజ్ మళ్ళీ పోస్ట్ పార్టమ్ పోస్ట్ డెలివరీలో వెయిట్ అనేది ఇంకా క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఓవర్ వెయిట్ ఒబేస్ కేటగిరీలోకి వస్తుంటారు. అప్పుడు కూడా మళ్ళీ ప్రివెంట్ చేయవచ్చు దాన్ని కూడా అట్లీస్ట్ మళ్ళీ నార్మల్ ప్రీ ప్రెగ్నెన్సీ కానీ ఆర్ నార్మల్ స్టేజ్కి రావచ్చు. ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్సర్సైజెస్ అనేది ఇంపార్టెంట్. క్యాలరీస్ కూడా అంటే పెద్దవాళ్ళు అయితే చెప్తుంటారు ఇద్దరున్నారు ఇద్దరికి తినాలి అది అని, బట్ అంత అవసరం లేదు. సో అడ్వైస్ తీసుకొని ఎన్ని క్యాలరీస్ అవసరమో ఎంత తీసుకుంటున్నామో అది ఒకసారి చెక్ చేసుకుంటే ప్రివెంట్ చేయవచ్చు. అంటే కొంతమంది తర్వాత నార్మల్ వాళ్ళు ఇంతకుముందు ఏ వెయిట్లో ఉన్నారో ఆ వెయిట్కి వచ్చేస్తారు. కొంతమంది ఇంకా స్టాండర్డ్గా అదే వెయిట్ మెయింటైన్ చేయడం ఇంకా పెరిగిపోతూ ఉంటారు డేస్ వెళ్ళే కొద్దీ. అంటే అది ఎలా ఎందుకు వేరియేషన్ ఎందుకు వస్తుంది? డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అండి. పర్సన్కి వాళ్ళు లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది, బేబీ పుట్టిన తర్వాత వాళ్ళు ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా పోర్షన్ కంట్రోల్ పైన, ఫుడ్ తీసుకునేది సఫిషియంట్ ఉంటుందా, ఎక్కువ అయిపోతుందా వాళ్ళు తీసుకునేది, ఎనీ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుందా, ఆ క్యాలరీస్ అన్నీ బర్న్ చేస్తున్నారా అన్న దానిపైనే ఉంటుందండి. దాంట్లో జెనెటిక్ కానీ అట్లా ఏమీ ఉండదు. సో ఇది హెరిడిటరీ నేను ఇట్లనే అయినా అని అమ్మ చెప్పడము, సో నువ్వు ఇంతే ఉంటావు అట్లా అని అదేమీ ఉండదు. పర్సన్ ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయడం కానీ క్యాలరీ రిస్ట్రిక్టెడ్ ఉంటే అది ప్రివెంట్ చేయవచ్చు, మళ్ళీ నార్మల్ వెయిట్కి రావచ్చు. ఓకే మేడం, మనం ఈ థైరాయిడ్ కేసెస్లో చూసుకుంటే ఎక్కువగా మనం వెయిట్ పుట్ ఆన్ అవడమే చూస్తాం. కొంతమంది వెయిట్ తగ్గుతారు, ఎక్కువగా వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు. ఇది ఎలా, దీన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చా? థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ అంటే థైరాయిడ్ హార్మోన్ తగ్గిపోవడము ఆర్ థైరాయిడ్ హార్మోన్ ఇంక్రీజ్ అవ్వడము ఉంటుంది. తగ్గినప్పుడు హైపోథైరాయిడ్ అంటాము, పెరిగినప్పుడు హైపర్ థైరాయిడ్ అంటాము. థైరాయిడ్ హార్మోన్ అనేది మన బాడీలో మెటబాలిక్ రేట్ని రెగ్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో థైరాయిడ్ హార్మోన్ అనేది తగ్గినప్పుడు హైపోథైరాయిడిజంలో థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉంది కాబట్టి బేసల్ మెటబాలిక్ రేట్ అనేది తగ్గుతుంది. అప్పుడు మనకి వెయిట్ పుట్ ఆన్ అవుతాము. మన రేట్ తగ్గింది బట్ మనం ఫుడ్ అంతే ఇంటేక్ తీసుకుంటున్నాం కాబట్టి వెయిట్ పెరుగుతుంటాము. బట్ అదే హైపర్ థైరాయిడ్లో ఎంత తిన్నా ఆకలి అవుతుంటుంది, ఎంత తిన్నా కూడా వెయిట్ తగ్గిపోతుంటాము. బికాజ్ మెటబాలిజం రేట్ ఇంక్రీజ్ అవుతుంది అక్కడ. సో హైపర్ థైరాయిడ్లో మనం వెయిట్ తగ్గుతుంటాము. ఓకే మేడం, ఈ ఒబిసిటీ వల్ల పర్సన్కి హార్మ్ ఎంతవరకు ఉంటుంది? అంటే సివియారిటీని బట్టి సిస్టమిక్ కాంప్లికేషన్స్ ఉంటాయండి. ఒకటి సిస్టమిక్ ఆర్గాన్ కాంప్లికేషన్స్ కంటే ముందు కూడా ఇఫ్ దే ఆర్ ఇన్ ద అడాల్సెంట్ ఎర్లీ అడాల్సెంట్లో ఉన్నప్పుడు సోషల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సోషల్ స్టిగ్మటైజ్ చేయడము వాళ్ళని, అండ్ అది ఎంతవరకు అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడల్ టెండెన్సీస్ వచ్చేవి కూడా కేసెస్ చూస్తున్నాము. ఇంకా అవి కాకుండా లోపల అడిపోస్ టిష్యూ అనేది ఫామ్ అవ్వడం వల్ల, అది ఎక్కువ ఉండడం వల్ల దానికి మెటబాలిక్ కాంప్లికేషన్స్ కూడా ఉంటున్నాయి. సో అది కూడా మళ్ళీ ఎంత ఒబేస్ ఉన్నారు, ఏ కేటగిరీలో ఉన్నారు, జస్ట్ ఓవర్ వెయిట్ ఉన్నారా, ఫస్ట్ ఒబేసిటీయా, మార్బిడ్ ఒబేసిటీయా, సూపర్ ఒబేసా అన్న దాని బేసిస్లో కూడా కాంప్లికేషన్స్ ఉంటున్నాయి. బట్ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ కూడా ఉంటున్నాయి ఒబేసిటీలో. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం పడుకున్నప్పుడు హైపో వెంటిలేషన్ అవ్వడము, స్లీప్ యాప్నియా, అది కూడా లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్. హార్ట్ అటాక్స్ వచ్చినా కూడా, బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చినా ఇవన్నీ కూడా లైఫ్ థ్రెటనింగే అన్నట్టు. అవి కాకుండా కొంచెం ఓవర్ వెయిట్ ఉండడము ఆ టైంలోనే మనకి రిఫ్లెక్స్ అంటాం, GERD, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ కానీ, మెకానికల్ కాంప్లికేషన్స్, ఆస్టియోఆర్థరైటిస్ ఎర్లీగా రావడము, ఇన్కాంటినెన్స్ స్టార్ట్ అవ్వడము, ఇవన్నీ కూడా చూస్తాం. మేడం, ముఖ్యంగా ఈ ఒబేస్ బారిన పడకుండా ముందుగా మనం ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్స్ తీసుకోకూడదు? ఫుడ్స్ న్యూట్రిషన్ చూసుకోవాలి. ఏదైనా ఫుడ్ తీసుకునే ముందు ఎంత న్యూట్రిషన్స్ అనేది తెలియాలి. ఒకటి అది తెలియాలి అంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఎస్పెషల్ హోమ్ కుక్ చేసుకున్నాం అనుకోండి, మనకి తెలుసు అది ఓకే ఇది హోమ్ చేసినాం, మనం ఏ ఆయిల్ యూజ్ చేసినాం, ఎంత యూజ్ చేసాము, ఎంత ప్రపోర్షన్స్లో సాల్ట్ కారము ఇవి వేసినామో మనకు తెలుస్తుంది. అవుట్ సైడ్ ఫుడ్ మనకి అది తెలియదు. సో ఆయిల్స్ రిపీటెడ్గా యూజ్ చేయడము, దానివల్ల కొలెస్ట్రాల్ ఇవన్నీ రావడము ఉంటుంది.
అవి అవాయిడ్, బయటి ఫుడ్ ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయగలిగితే బెటర్. ఇంకొకటి న్యూట్రిషన్ అనేది ఎంత ఉంది తీసుకున్న ఫుడ్లో. ఫుడ్ అంటే అన్నీ వస్తాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, అండ్ ఆల్సో ఫ్యాట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్లో కూడా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ కంప్లీట్లీ బ్యాడ్ అని కాదు, అందులో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేది, మళ్ళీ దాంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాము, షుగర్ రిలీజ్ అయ్యేది దాని బేసిస్లో. హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేవి అవాయిడ్ చేసుకొని, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేవి, హై ఫైబర్ ఉండేవి, హై ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకుంటే ఇది కొంతవరకు మన బాడీకి హెల్ప్ చేస్తుంది ఒబేసిటీ రాకుండా. ఓకే. అండ్ మెయిన్ థింగ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మనం దానిపైన ఇమేజ్ చూడకుండా వెనకాల ఇంగ్రీడియంట్స్ ప్యాడ్ చూసి ఇంగ్రీడియంట్స్లో కనుక వెళ్ళి మనం సర్చ్ చేయగలిగితే అందులో షుగర్ కానీ మైదా కానీ ఇవన్నీ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉన్నవి అవాయిడ్ చేయగలిగితే బెటర్. ఓకే. యాక్చువల్లీ ఇవన్నీ చిల్డ్రన్కి కూడా నేర్పిస్తే బెటర్. ఎప్పుడైనా ఒక ఫుడ్ బిస్కెట్, ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ బిస్కెట్స్, కుకీస్ వీటికి అట్రాక్ట్ అవుతారు కదా, ఆ మెయిన్ ప్యాకేజింగ్ పైన చూడకుండా వెనకాల ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ 2 or 3 ఆ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైనా వెయిట్ బేసిస్లో ఇస్తారు. సపోజ్ ఓట్స్ కుకీస్ అనుకోండి, ఇప్పుడు అంటే బ్రాండ్స్ మెన్షన్ చేయను, హెల్దీ అనుకుంటాం మనం అడ్వర్టైజింగ్ చూడగానే ఓట్స్ ఉంది ఇందులో, బట్ వెనకాల వెళ్ళి చూడగానే ఇంగ్రీడియంట్స్లో రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ ఉంటుంది ఫస్ట్ థింగ్. ఓకే. సో మెజారిటీ ఆఫ్ దట్ ఈజ్ రిఫైన్డ్ వీట్ ఫ్లోర్, అందులో ఎక్కడో ఓట్స్ 2% అని ఉంటుంది, బట్ ప్రమోషన్ అనేది ఓన్లీ ఓట్స్ ఓట్స్ అని ఉంటుంది. మనం కనుక ఎప్పుడైనా ఆ ప్యాకేజ్డ్ ఫుడ్స్ బయట స్టోర్ బాట్ ప్రతి ఒక్కటి ఇంగ్రీడియంట్స్ చూసి తీసుకోగలిగితే హాఫ్ వే మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఒబేసిటీని. ఎస్పెషల్లీ ఇది చిల్డ్రన్లో వస్తే సొసైటీ అంతా అవేర్ అయ్యి ఈ ప్రాబ్లం అనేది ఇంత ఉండకుండా ఉంటుంది. మేడం, ఇప్పుడు మనం చూస్తున్నాము చిన్న పిల్లలు కూడా ఎక్కువ ఒబిసిటీలో ఉంటున్నారు, అంటే వాళ్ళ ఏజ్కి మించి వెయిట్ ఉంటున్నారు. ఆ రీజన్స్ని మీరు ఎలా చెప్తారు? నేను చిన్నగా ఉన్నప్పుడు మనకి ఎంత అవైలబుల్ ఉండేదండి అవుట్ సైడ్ ఫుడ్. మనం స్కూల్కి వెళ్ళే వాళ్ళం, వచ్చేవాళ్ళం, ఇంట్లో అమ్మ ఉన్నది కుక్ చేస్తుండేది, తింటుండే, మనం అదే తింటుండే. మోస్ట్లీ ఇంకా ఊర్లో ఉన్నప్పుడైతే మన ఫామ్ గ్రోన్ వెజిటబుల్సే ఉండేది, మనకు అసలు కూరగాయలు కొనడం కానీ అవి అట్లా తెలియదు, పక్కన ఉన్న వాళ్ళు షేర్ చేసుకోవడం అదే ఉంటుండేది. బట్ ఇప్పుడు చిల్డ్రన్ యాజ్ అ నేను వర్కింగ్ మదర్, సో మీరు ఫ్యూచర్లో మీరు ఉంటారు, అట్లా మేము ఫుల్ టైం వర్కింగ్ ఉంటున్నాం కాబట్టి మనం ఈజీ ఆప్షన్స్ వెతుక్కుంటున్నాం. అవి అనేది చిల్డ్రన్ మీద ఎఫెక్ట్ పడుతున్నాయి. ఇంట్లో కుక్ చేయడానికి లేకుండా, అండ్ డెలివరీ ఆప్షన్స్ ఉన్నాయి, ఏముందిలే వాళ్ళకి డెలివరీ తెచ్చుకుందాం, సంథింగ్ ఏదైనా చిన్న అకేషన్ వచ్చినా ఏదైనా కూడా మనం బయటికి తీసుకెళ్ళడం, బయట ఫుడ్ తీసుకోవడం, అదేదో సోషల్ సింబల్ అట్లా అయిపోతుంది. అది తక్కువ చేసుకోగలిగితే ప్రివెంట్ చేస్తాము. సో ఇది కాజ్ అనిపిస్తుంది. చిల్డ్రన్ కూడా ఇప్పుడు కేఎఫ్సి, మెక్డానల్డ్స్ ఎంత తెలుసో వాళ్ళకి, అసలు ఫామ్కి వెళ్ళి ఎట్లా వెజిటేబుల్స్ ఇవి హెల్దీ అనేది ఆ కాన్సెప్ట్ అనేది వాళ్ళకి స్కూలింగ్ నుంచి ఉంటే వాళ్ళు జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తారు. సో మెయిన్ ఇప్పుడు చిల్డ్రన్ అవేర్నెస్ వస్తే వాళ్ళు కూడా ఇంట్లో అందరికీ చెప్పడం, వద్దు ఇది తినొద్దు ఇట్లా అని టీచర్ చెప్పిండ్రు అనో, ఆర్ నాకు చెప్పారు ఇట్లా వచ్చిండ్రు మా క్లాస్కి వచ్చి చెప్పిండ్రు ఇట్లా న్యూట్రిషన్ గురించి, సో హెల్దీ తిందాము అంటే అప్పుడు ఫ్యామిలీ అంతా కూడా హెల్దీగా స్టార్ట్ చేస్తారు. కానీ ఎక్కువ ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా మనమే అవి తీసుకొచ్చి ఇస్తున్నాం, టైం లేకవచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కూడా ఏదో ఒకటి ఇవాళ ఆర్డర్ పెట్టేద్దాం తినేద్దాం ఇట్లానే అయిపోతుంది. చిన్నపిల్లల్లో ఈ ఒబిసిటీని మనం ఏ విధంగా ప్రివెంట్ చేయాలి? అంటే వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా వెయిట్ అలానే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుందా? అది కంప్లీట్లీ అట్లానే ఉంటుందని కాదండి, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే. ఈజీ ఆప్షన్స్ వెతుక్కుంటున్నాం అంటున్నారు కదా, ఈజీ ఆప్షన్స్లో కూడా మనకు హెల్దీ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. కొంచెం మనం మీల్ ప్రెప్ చేసుకోవడము, వీకెండ్ ఉన్నప్పుడు వీకెండ్లో కొంచెం అంతా సరిపడా అది చేసుకోవడం, ప్రీ మిక్సెస్ ఏమైనా చేసుకొని పెట్టుకోవడం, ఇంట్లోనే హెల్దీగా కుక్ చేసుకోవచ్చు. అవి చేసుకున్నప్పుడు సో అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ దానిపైకి వెళ్ళము. ముందు ప్లానింగ్ అనేది ఉంటే మనకు ఆల్రెడీ ఇది ఉన్నప్పుడు సో డిస్టర్బ్ కాకుండా మళ్ళీ బయట
తెచ్చుకోవాలన్నది ఉండదు, ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయి ఉంటాం కాబట్టి అది తక్కువైపోతుంది అక్కడ. అండ్ వాళ్ళకి ఇది న్యూట్రిషియస్ బాడీకి ఎందుకు అవసరము. సో లైక్ క్యారెట్, మా పాప ఉందనుకోండి, క్యారెట్ తింటే కళ్ళు మంచిగా ఉంటుంది, స్కిన్ టోన్ బాగుంటుంది. సో ఇట్లా చెప్పిండ్రు అనుకోండి పిల్లలకి, ఓకే నాకు స్పెట్స్ రావద్దు ఫ్యూచర్లో, అందుకోసమైనా నేను నాకు క్యారెట్ తింటా, అట్లాంటివన్నీ పిల్లలకు కొంచెం నేర్పిస్తుంటే వాళ్ళకి న్యూట్రిషన్ పైన ఐడియా వస్తుంది. ఓకే హెల్దీ ఇది. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే ఏమవుతుంది, బర్గర్ తింటే ఏమవుతుంది అంటే ఇట్లా ఇట్లా అవుతుంది బట్ ఇది తింటే బాగానే ఉంటుంది ఇప్పుడు, బట్ అది షుగర్ తప్ప ఏముండదు. సో వన్స్ ఇన్ అ వైల్ ఈజ్ ఓకే, కంప్లీట్లీ రిస్ట్రిక్ట్ చేయము, బట్ వన్స్ ఇన్ అ వైల్, డైలీ అది కాదు. సో హెల్త్కి, బాడీకి, బ్రెయిన్కి అన్నీ ఇట్లా అవసరం అని పిల్లలకు మనం ట్రైన్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా జంక్ ఫుడ్ కట్ చేస్తారు. సో వన్స్ వాళ్ళే వద్దన్న తర్వాత యాజ్ అ పేరెంట్స్ మనం కూడా అవాయిడ్ చేస్తాము. మేడం అంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఓకే ఒబిసిటీ నుంచి బయటపడతాము, కానీ కొంతమంది ఏజ్ పెరిగిన తర్వాత కూడా అదే వెయిట్తో ఉంటారు, ఎంత ట్రై చేసినా కూడా తగ్గని పరిస్థితి చూస్తాం. అంటే దాన్ని మనం జెనెటిక్గా చూడాలా? జెనెటిక్ కాజెస్ ఉంటాయండి, జెనెటిక్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా కంప్లీట్లీ త్రూ అవుట్ ద ఇయర్స్ ఇవి చేయాలి అనము. ఫస్ట్ 3 to 6 months మాత్రమే వాళ్ళకి ఇస్తాము. ఒబేసిటీ రేంజ్లో ఫాలో అయిన వాళ్ళకి 3 to 6 months లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని అప్పుడు వెయిట్ లాస్ లేదు అనుకున్నప్పుడు మెడికల్ మేనేజ్మెంట్కి వెళ్తాము. అందులో మళ్ళీ డిఫరెంట్ ఫస్ట్ కాజెస్ ఏమైనా ఉన్నాయా అండర్లయింగ్, లైక్ థైరాయిడ్ చెప్పుకున్నాం కదా, థైరాయిడ్ కానీ ఇంకేమైనా అబ్నార్మల్ కాజెస్ ఉన్నాయా, ఆ కాజెస్ ఏవి లేవు అనుకున్నప్పుడు అప్పుడు మెడికల్ మేనేజ్మెంట్కి వెళ్ళిపోతాం. ఒకవేళ కాజ్ ఐడెంటిఫై చేస్తే దాన్ని ట్రీట్ చేస్తాం. దాన్ని ట్రీట్ చేస్తే ఒబేసిటీ అనేది తగ్గుతుంది, ఆ వెయిట్ అనేది నార్మలైజ్ అవుతుంది. ఓకే. బట్ ఏవి లేవనుకున్నప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ డ్రగ్స్ ఉంటాయి, సమ్ కేటగిరీ డ్రగ్స్ ఉన్నాయి, సమ్ ఆ డ్రగ్స్ తీసుకోవడం. ఆర్ మార్బిడ్ ఒబేస్, సూపర్ ఒబేస్ ఉన్నప్పుడు ఆ మెడికల్ మేనేజ్మెంట్ కూడా వర్క్ కాదు, అప్పుడు విల్ షిఫ్ట్ టు సర్జికల్ మేనేజ్మెంట్. అందులో లైక్ బేరియాట్రిక్ సర్జరీస్, లైపోస్, అవన్నీ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ అడ్వైస్ చేస్తాము. మేడం ఈ టైంకి తినకపోవడం కూడా వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి ఒక రీజన్గా మనం చూడాలా? స్టార్వేషన్ అనేది ఎప్పుడూ అడ్వైస్ కాదు. సో లైక్ ఉపవాసాలు ఉంటాము, సో దానివల్ల అవుతుంది డీటాక్స్ అయిపోతుంది అని. వన్స్ ఇన్ అ వైల్ ఏదో ఒక మీల్ ఓకే అండి, అంటే అప్పుడు కూడా కంప్లీట్లీ స్టార్వేషన్ కాదు, ఫ్రూట్స్ ఆర్ జ్యూసెస్ ఏమైనా తీసుకోవాలి అని సజెస్ట్ చేస్తాము. ఏమైపోతుంది అంటే స్టార్వేషన్ అప్పుడు ఫస్ట్ ఫ్యూ డేస్ ఓకే ఉంటుంది, ఎందుకంటే బాడీలో ఆల్రెడీ స్టోర్డ్ ఎనర్జీ ఉంటుంది, అది ఫ్యాట్ నుంచి ఆ ఎనర్జీ అనేది రిలీజ్ అయిపోయి అవుతుంది. బట్ ఓవర్ ఫ్యూ డేస్ అట్లానే మీల్స్ కట్ డౌన్ చేసినామంటే మన బాడీలో బేసల్ మెటబాలిక్ రేట్ అన్నాం కదా, ఆ రేట్ అనేది తగ్గిపోతుంది. ఫ్యూ డేస్ స్టార్వ్ అయిన తర్వాత బాడీకి క్యాలరీస్ అనేవి రావట్లేదు నాకు, ఓకే నేను రేట్ తగ్గించుకోవాలి అనేసి బాడీ అనేది ఆ బిఎంఆర్ని తగ్గిస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఇంకా క్యాలరీస్ ఇచ్చినప్పుడు, సో ఇంతకుముందు 1200 క్యాలరీస్ ఉండేదనుకోండి బిఎంఆర్ అనేది, అది 800కి పడిపోతుంది. సో మనం ఇంతకుముందు తీసుకునే దానికంటే కొంత ఫుడ్ తీసుకున్నా కూడా అది ఓవర్ సర్ప్లస్ అయిపోతుంది మనకి. సో అప్పుడు మళ్ళీ వెయిట్ అనేది పుట్ ఆన్ అయిపోతాము. సో స్టార్వేషన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఎప్పుడైనా బ్యాలెన్స్ అనేది ఉండాలి. క్యాలరీస్ ఎన్నైతే తీసుకుంటున్నామో అవి ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని అవి ఎక్స్పెండిట్ చేయగలిగితేనే ఆ వెయిట్ లాస్ అనేది అచీవ్ అవుతాము. ఓకే మేడం, ఓవరాల్గా చెప్పండి, ఈ ఒబిసిటీ బారిన పడకుండా ఏ విధంగా మనం ముందుగానే ఎటువంటి ఐడెంటిఫై ఎలా చేయాలి, ప్రివెన్షన్స్ ఎలా తీసుకోవాలి, ముఖ్యంగా ఫీమేల్స్ ఎలా తీసుకోవాలి? మెయిన్ థింగ్ ఒబేసిటీ అంటే ఫస్ట్ బిఎంఐ చెక్ చేసుకోవాలి. బిఎంఐ ఒబేస్ కేటగిరీలో వస్తున్నాము అంటే ఇమీడియట్ కన్సల్ట్ కావాలి. ఆల్రెడీ ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయో చెక్ చేస్తారు. ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మాత్రం జస్ట్ ఇంకేం కాంప్లికేషన్స్ లేవు, జస్ట్ వెయిట్ మాత్రమే ఎక్కువ ఉన్నా, కొంచెం హెల్దియర్ అనిపిస్తున్నా, బట్ అదర్వైజ్ నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కాళ్ళు నొప్పులు కానీ ఇవన్నీ ఏవీ లేవు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్ అనుకున్నప్పుడు ఫుడ్ చేంజెస్, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకోవడం. ఫిజికల్ యాక్టివిటీ అంటే డైలీ అట్లీస్ట్ 30 to 40 minutes, కొంచెం మోడరేట్ ఎక్సర్సైజ్, కొంచెం స్వెట్ రావాలి, అది అట్లీస్ట్ 5 days a week చేయాలి. అది చేసుకుంటూ కొంచెం పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే అది అచీవ్ అవుతారు. అదర్వైజ్ కాకపోతే ఇప్పుడు వీ హ్యావ్ మెనీ యాప్ ప్లాట్ఫామ్స్ కూడా ఉంటున్నాయి మనకి, ట్రైన్డ్ కోచెస్ ఉంటున్నారు, దానికి వాళ్ళ అడ్వైస్ తీసుకోవడం బెటర్. అప్పుడు
ఒబేస్ కేటగిరీలోకి వెళ్ళకుండా ఉంటాం. ఓకే మేడం. అయితే ఒబిసిటీకి రీజన్స్ ఏంటి, దానికి ప్రివెన్షన్స్ ఏంటి, ఎలా ముందుగానే మనం దానికి ఎలా క్యూర్ చేసుకోవాలి తెలియజేసినందుకు థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, ఇది ఇవాల్టి ది డాక్టర్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ 99 టీవీ.